గురుగారు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని ఏ అవతారాలలో ఆరాధన చేస్తారో వాటిని ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటారు? విశాలా కళ్యాణీ స్ఫుట రుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతిగా అవంతి దృష్టిస్తే బాహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. అమ్మవారి దృష్టి 9 రకాలుగా ప్రదర్శింపబడుతుంది. ఒక్కొక్క దృష్టికి ఒక్కొక్క పేరు. 8వ దృష్టి విజయ అని పిలువబడుతుంది. అందుకే విజయ దృష్టి ఉన్నటువంటి ఆ ప్రాంతం విజయవాడగా, విజయపురిగా ప్రసిద్ధికెక్కింది. అక్కడ కనకదుర్గ అవతారంలో ఆ తల్లి కటాక్షిస్తూ ఉంది. కీలుడనే పర్వతుడు తల్లి గురించి ఘోరమైన తపస్సు చేసి నా మీదనే ఆవాసం ఉండమంటూ అభ్యర్థించిన మీదట అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంది ఆ తల్లి. ఇంద్రాది దేవతలంతా అర్చించిన కారణాన ఇంద్రకీలాద్రిగా ఆ పర్వతం ప్రసిద్ధికెక్కింది. ఆ ప్రాంతం విఖ్యాతిని పొందింది. ఏమిటి ఈ ప్రాంతం యొక్క విశేషం అంటే, మాధవవర్మ అనే మహారాజు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్న సమయంలో ఆయన కుమారుడు రథం ఎక్కి పురవీధులలో వెళుతున్నప్పుడు చింతచిగురు అమ్ముకునేటువంటి ఒక తల్లి యొక్క కుమారుడు మాధవవర్మ కుమారుడి రథం కింద పడి మరణించాడు. ధర్మబద్ధమైన పరిపాలన చేసే మాధవవర్మ తన కొడుకు అన్న విషయాన్ని పక్కకు పెట్టి మరణశిక్ష విధించాడు. ధర్మబద్ధమైన ఆ మాధవవర్మ యొక్క ఆలోచన విధానాన్ని, పరిపాలనా విధానాన్ని గమనించినటువంటి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆ 2 కుమారులను బ్రతికించారు. ఇది అక్కడ శాసనం చేయబడి ఉన్నది. అలానే పండితారాధ్యుడు అనేటువంటి శివభక్తుడు కంచిలో నివాసం ఉన్నా నా హృదయం ఎప్పుడూ ఈ మల్లీశ్వరుడి మీదనే ఉన్నది, ఈ కనకదుర్గా తల్లిని ఆరాధించాలని ఉవ్విళ్ళూరుతుందని ప్రకటిస్తే ఆ పురవాసులంతా ఆగ్రహించి ఆయనను నిరసించారు. నిప్పు దొరకకుండా ఆ పండితారాధ్యుడు చేసేటువంటి అగ్ని కార్యానికి అవరోధం కల్పించారు. నిప్పును మూట కట్టుకొని జమ్మి వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి దానికి వేలాడదీసి తాను ప్రతినిత్యము అగ్ని కార్యాన్ని నిర్వర్తిస్తూ తనను నిరసించిన ఆ పురవాసులకు అగ్ని దొరకకుండుగాక అంటూ శాసించాడు ఆ శివభక్తుడు. అంతే, ఆ బ్రాహ్మలందరికీ, ఆ పురవాసులందరికీ అగ్ని కార్యం చెయ్యాలి అంటే నిప్పు దొరకకపోవటంతో రాజుతో సహా పండితారాధ్యుడి దగ్గరికి వచ్చి అభ్యర్థించారు. ఇది కూడా శాసనం రూపంలో అక్కడ కనపడుతూ ఉంటుంది. ఇప్పటికీ దసరా రోజు ఆ శమీ వృక్షం దగ్గర అద్భుతంగా ఉత్సవం జరుపుతారు. జమ్మిదొడ్డి అని పిలువబడే ఆ ప్రాంతం ఇప్పటికీ మనకు కనపడుతూ ఉంది. ఇలా ఏ ప్రాంతంలోనైతే ఆ దుర్గమ్మ తల్లి యొక్క మాహత్యము ప్రకటింపబడి శాసన రూపంలో మనకందరికీ తెలియజేయబడుతుందో అక్కడ మంత్రవేత్తలైనటువంటి వారంతా నిర్ణయించి సంకల్పించి చేసే దేవీ నవరాత్రి ఉత్సవాలలోని అవతారాలని అందరూ ప్రామాణికంగా తీసుకున్నట్టయితే అందరికీ ఆ ప్రయోజనం నెరవేరుతుంది, సమకూరుతుంది అన్న ఆలోచనతో విజయవాడలోని కనకదుర్గా తల్లి దేవీ నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవతారాలతో సాక్షాత్కరిస్తుందో ఆ అవతారాలని ప్రామాణికంగా తీసుకుంటూ పండుగ జరుపుకుంటూ ఉన్నారు.